అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకపోతే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు 8వ తారీఖు శనివారము, మరి ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో మనం పడకల మించి లేకపోతే వింటున్న కృపావార్తను చూసినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయము మనం చూసినట్లయితే 15వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. కాబట్టి ఈరోజు మనకు ఇవ్వబడిన కృపావార్త ఏంటంటే ప్రియులారా, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. ఆదికాండంలో మనం 28వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తూ వస్తున్నాం. ఆయన మనతో ఏదైతే చెప్పాడో అది ఆయన చేసేంతవరకు మనల్ని విడిచిపెట్టడు. కాబట్టి ఈ మాట ఎవరితో చెబుతున్నాడంటే యాకోబుతో చెబుతున్నాడు. ఎవరండి? యాకోబుతో. యాకోబుతో ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని ఆదికాండం 28వ అధ్యాయంలో 15వ వచనంలో యాకోబుతో చెప్తున్నాడు దేవుడు. అసలు యాకోబుతో అంటున్నాడు కదా, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను అంటాడు. దేవుడు యాకోబుతో ఏం చెప్పాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి రండి. దాంట్లో మొదటి మాటను మనం ఇక్కడ చూసినట్టు ప్రియులారా, మొదటి మాటను చూద్దామండి. ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. కానీ మొదటి మాట చూసినట్లయితే నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని యాకోబుతో దేవుడు చెబుతున్నాడు. యాకోబుతో దేవుడు నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అన్నాడు. యాకోబుతో దేవుడు ఏం చెప్పాడంటే అది నెరవేర్చేంత వరకు విడవను అన్నాడు. ఏం చెప్పాడు దేవుడు యాకోబుతో అంటే, ఒకటి, ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తానని దేవుడు చెప్పాడు. యాకోబుతో ఏమన్నాడండి? ఈ భూమి, ఏ భూమి? ఎక్కడైతే యాకోబు తలగడుగా రాయి చేసుకుని తన తండ్రి ఇంటి నుండి యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క నిద్ర సమయంలో, పండుకునే సమయంలో ఏదైతే ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడో ఆ స్థలము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్థలము గురించి దేవుడు బయలుపరుస్తున్న మాట ఏంటంటే, ఈ స్థలము, ఈ భూమి నీకును నీ సంతానానికి ఇస్తానంటున్నాడు. అంటే నేను ఖచ్చితంగా నీ సంతానానికి ఈ భూమిని ఇస్తున్నా, ఇది నీకు ఖచ్చితంగా ఇస్తా. ఎందుకంటే ఇది నేను నీతో చెప్తున్నటువంటి నిబంధన, నీతో చేస్తున్న నిబంధన, నీకు చెప్తున్నటువంటి మాట. దేవుడు ఎలాంటి వాడు అంటే మాటిచ్చి తప్పేవాడు కాడు, తప్పేటటువంటి వాడు కాడు. అందుకే దేవుడు అన్నాడు కదా, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడను. బహుశా మనం దేవునితో ఒక మాట చెప్పి దేవుని మనం విడిచిపెట్టొచ్చు, లేదా దేవుడు మనతో ఒక వాగ్దానం చేస్తే మనం దేవుని విడిచిపెట్టొచ్చేమో, కానీ దేవుడైతే తాను మనతో చెప్పినది నెరవేర్చే వరకు మనల్ని విడవడు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో ఏం చెప్తున్నాడు, ఈ సంవత్సరం మొదట్లో తీసుకున్న వాగ్దానం ద్వారా, వ్యక్తిగతమైన వాగ్దానం ద్వారా, నీ కుటుంబ వాగ్దానం ద్వారా, సంఘ వాగ్దానం ద్వారా నీకు ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇదిగో నేను నిన్ను విడవనన్నాడు యేసు. ఇదిగో సదాకాలం నీతో కూడా ఉంటానన్నాడు. ఇదిగో నేను అద్భుతములు చేసేదని అన్నాడు. ఇదిగో నేను నిన్ను విడవను, ఎడబాయనని చెప్పి యేసు ప్రభువు మాట్లాడుతూ వస్తున్నాడు. మత్తయి సువార్త 20లోనేమో ఇదిగో యేసు సదాకాలం మీతో కూడా ఉంటాడని రాయబడుతూ వచ్చింది. నిర్గమాకాండం 34:14లోనేమో ఇదిగో అద్భుతములు నేను చేసేదని మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా చూడగా మనం హెబ్రీ పత్రిక 13:5లో చూడగా ఏమని రాయబడుతూ వచ్చింది, నిన్నెన్నడు విడవను, నిన్నెన్నడు ఎడబాయనని మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం చేసిన సార్వత్రిక సంఘ వాగ్దానం కానీ, నీ వ్యక్తిగత వాగ్దానం కానీ, కుటుంబ వాగ్దానం కానీ, నీతో ఏది చెప్పాడో అది నెరవేర్చే వరకు దేవుడు విడవడు. అది నెరవేర్చే టైంలో కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శ్రమలు రావచ్చు, రకరకాల విధానాలతో కూడినటువంటి అనేకమైన పరిస్థితులు నీకు ఎదురవచ్చు. ఏ పరిస్థితులు ఎదురయ్యి బహుశా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితులు నీకు వచ్చినా దేవుడైతే నీకు ఇచ్చిన మాటను ముడికి నెరవేర్చే వరకు నిన్ను విడవడం. అందుకే అంటున్నాడు, యాకోబుతో ఏం మాటిస్తున్నాడు, యాకోబుతో ఏమి నెరవేర్చాలని చెప్తున్నాడంటే, ఏం చెప్పాడు అని అంటే, నీతో చెప్పిన నెరవేర్చే వరకు నేను విడవను అన్నాడు. యాకోబుతో ఏం చెప్పాడంటే, ఈ భూమి నువ్వు తలగడగా చేసుకుని ఎక్కడైతే ఉన్నావో ఈ భూమిని నీకును నీ సంతానమునకు నిశ్చయముగా ఇస్తానంటున్నాడు. ఈ భూమి అంతా కూడా నీకు నీ సంతానానికి ఇచ్చేంత వరకు కూడా నేను ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తా, నేను ఇచ్చేంత వరకు కూడా ఆ మాట నెరవేర్చేంత వరకు కూడా నిన్ను విడవను అంటున్నాడు. రెండోదిగా చూడగారండి రండి, ఆదికాండము అంటే దేవుడు ఏదైతే నీకు మాట ఇచ్చాడో అది నెరవేర్చే వరకు నిన్ను విడవడు. రెండో మాట ఆదికాండము 28వ అధ్యాయం 14 వచనం.
నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. ఇసుక రేణువుల వలె వగును అనగా, కాబట్టి ఇక్కడ ప్రియులారా ఇసుక రేణువుల వలె నగును అంటే, ఒకటి ఈ భూమిని సంతానికి ఇస్తానంటున్నాడు. రెండు, యాకోబుతో దేవుడు చెప్పింది నెరవేర్చే వరకు దేవుడు విడిచిపెట్టడు. ఏమని చెబుతున్నాడు? ఒకటి, ఈ భూమిని నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. రెండు, నీ సంతానంను ఇసుక రేణువుల వలె ఇసుక రేణువుల వలె చేస్తానంటున్నాడు. అంటే నీ సంతానం ఏదైతే ఉందో ఆ సంతానాన్ని చక్కగా ఇసుక రేణువుల వలె నేను చేస్తాను. ఇసుక రేణువు వలె అంటే ఇసుక రేణువులు మనం లెక్కించలేం, ఇసుకను మనం లెక్కించలేం. అంటే మనుషులు లెక్కించలేనంత సంతానము నేను నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప మాట చూడండి. కానీ అది నెరవేర్చడానికి దేవుడు విడిచిపెట్టలే యాకోబుని. అది నెరవేర్చడానికి దేవుడు విడిచిపెడతలా. బహుశా యాకోబు విడిచిపెట్టిన అనుభవాలు ఉండొచ్చేమో కానీ దేవుడైతే యాకోబుని విడిచిపెడతలా. నాకు తెలిసి ఎక్కడ కూడా యాకోబు విడిచిపెట్టిన అనుభవం నేను చూడలేదు, కానీ బహుశా నాకు తెలియకుండా ఎక్కడ ఉండొచ్చేమో నాకు తెలియదు. కానీ ప్రియులారా, దేవుడైతే మనకి యాకోబుని విడిచిపెడతలా. ఎందుకు? ఆ యాకోబుకి ఈ భూమిని నీ సంతానానికి ఇస్తున్నాడు, అది ఇచ్చేంత వరకు కూడా విడిచిపెడతలా. నీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల విస్తరింపజేస్తానన్నాడు, అది చేసేంత వరకు కూడా, మాట ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు కూడా యాకోబుని విడిచిపెడతలా. మూడోదిగా చూడగా రండి, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టను అన్నాడు. మూడో మాట ఏం చెప్పాడు యాకోబుతో అంటే, చాలా విషయాలు ఉన్నాయి కానీ మనం కొన్ని విషయాలు చూస్తున్నాం. 14వ వచనం, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల లేగును, నీవు పడమటి తట్టునను, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టునను, దక్షిణపు తట్టును వ్యాపించదువు. కానీ మూడో మాట ఏంటంటే ప్రియులారా, నువ్వు వ్యాపిస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర 4 దిక్కులను వ్యాపిస్తావు. నువ్వు వ్యాపించేంత వరకు కూడా నీవు నీ కుటుంబము వ్యాపించేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను. ఒక ప్రాంతానికి కాదండి, ఏదో దేవుడు ఒక చోట నువ్వు ఉంటే చాలు అన్నట్టు కాదు. ఏం చేస్తున్నాడు? నిన్ను నీ కుటుంబాన్ని వ్యాపింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఇసుక రేణువులే చేయాలనుకున్న దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేయాలనుకున్నాడు? వ్యాపింప చేయాలని ఇష్టపడుతున్నాడు. అంటే ఎక్కువ ప్రాంతాలకి, ఆయా ప్రాంతాలకు నిన్ను వ్యాపింప చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చూడండి, యాకోబు యొక్క సంతానమును, యాకోబుని ఏదైతే దేవుడు వ్యాపింప చేయాలని ఇష్టపడ్డాడు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు ఎలాగైతే దేవుడు వ్యాపింప చేయాలని ఇష్టపడుతున్నాడు, తూర్పు కానీ, ఉత్తరం కానీ, దక్షిణం కానీ, పడమర కానీ ఎలాగైతే దేవుడు వ్యాపింప చేయాలని ఇష్టపడుతున్నాడు, ఆ వ్యాపింప చేసేంత వరకు కూడా దేవుడు విడిచిపెట్టడు యాకోబుని. ఇది ఎన్నో మాట? 3. ఇక 4వదిగా చూసినట్లయితే రండి, ఆదికాండం 28:14 వచ్చిన చివరిలో ఉంది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వాదించబడును. అంటే నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూమి యొక్క ప్రాంతములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అంటున్నాడు. ఈరోజు మనం ఆశీర్వాదించబడుతున్నామంటే ఆ రోజు దేవుడు యాకోబుతో చెప్పిన మాట, నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వాదించబడతాయి అంట. ఏం ఆశీర్వదించబడతాయి? భూమి యొక్క వంశములన్నీ, భూమి మీద ఉన్న వంశములన్నీ కూడా యాకోబుకి దేవుడిచ్చిన మాట, యాకోబు యొక్క సంతానమును బట్టి, యాకోబుని బట్టి దేవుడు అందరిని ఆశీర్వదిస్తున్నాడంట. ఈ రోజుల్లో మనం అనుకుంటాం, అయా క్రైస్తవులు, మనం దేవుని బిడ్డలం, మన దగ్గర డబ్బులు లేవు, రక్షణ మారుమనసు బాప్తిసం లేని వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటున్నాయి, అన్నిటి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటున్నాయి అని మనం అనుకుంటాం. ఎవరి దగ్గర డబ్బులు ఉండా లేకపోయినా, ఆస్తి ఉండా లేకపోయినా, పొలాలు ఉండా లేకపోయినా, ఇల్లు ఉండా లేకపోయినా, ధనం ఉండా లేకపోయినా ప్రియులారా, కారణం ఏంటంటే యాకోబును బట్టి, యాకోబు యొక్క సంతానమును బట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అంతటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు, నిన్ను బట్టి, నీ సంతానమును బట్టి ఆశీర్వదిస్తాను, భూమి యొక్క జనములన్నింటినీ, భూమి మీద ఉన్న ప్రజలందరినీ కూడా, వంశములన్నింటినీ కూడా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఇలా దేవుడు యాకోబుకి ఇచ్చిన మాట, అంటే భూమి మీద ఉన్న వంశములన్నిటిని కూడా తాను తన సంతానం బట్టి దేవుడు ఆశీర్వదించేంత వరకు కూడా, ఆ మాట ఏదైతే ఇచ్చాడో అది నెరవేర్చేంత వరకు కూడా దేవుడు యాకోబుని విడిచిపెట్టడు. ఇది 4వ మాట. 5వ విషయాన్ని చూద్దానండి. ఆదికాండం 28:15 వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు. 5వ మాట ఏంటంటే, ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటాడంటే, నేను నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నేను కాపాడుతానంటున్నాడు. అలా కాపాడేంతవరకే దేవుడు ప్రతి స్థలంలో, యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడు అక్కడ దేవుడు తోడుగుండి అతన్ని కాపాడేంత వరకు కూడా దేవుడు తనను విడిచిపెట్టాడు. చూడండి, తన మామ దగ్గరికి వెళ్ళాడు. ఎవరా మామ? లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైంది? అనేక పర్యాలు మోసగించబడుతున్నాడు. దేవుడు తోడుగుండి తన కాపాడుతూ వచ్చాడు. పలానా గొర్రెలు నీకు, పలానా మేకలు నీకు అనుకున్నప్పుడు యాకోబుకి దేవుడు తోడుకున్నాడు కాబట్టి యాకోబు ఆశీర్వదించబడుతూ వచ్చాడు. తిరిగి వచ్చేటప్పుడు కూడా
తన మామ మరి కలుసుకున్నప్పుడు యాకోబు తిరిగి వచ్చే ప్రాంతంలో ఒక ప్రాంతానికి రాగానే తన మామ కలుసుకున్నప్పుడు తన మామ ఏమి చేయకోకుండా దేవుడు తన మామను గద్దించాడు. కాబట్టి దేవుడు తోడుగా ఉండి తనతో ఉన్నాడు, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, దేవుడు తను కాపాడుతున్నాడు. తన మామ దగ్గర నుంచి దాసుడిగా పనిచేస్తున్నప్పుడు కాపాడాడు, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మధ్యలో ఎదుర్కొన్నప్పుడు కాపాడాడు. తర్వాత తన సహోదరుడైన ఏశావు అనేక మంది ప్రజలు 400 మంది 300 మంది ప్రజలతో ఎదురొస్తున్నప్పుడు తాను పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా యాకోబుకు దేవుడు తోడుగొండి తను కాపాడుతూ వచ్చాడు. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను, నీతో ఏం చెప్పానో అది నెరవేర్చే వరకు నేను విడవను అన్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. యాకోబు వెళ్ళిన తర్వాత మామ మోసగించినప్పుడు దేవుడు తోడుగుండి తను కాపాడుతున్నాడు. తిరిగి వచ్చినప్పుడు మామ అడ్డగించడానికి వచ్చినప్పటికీ అక్కడ దేవుడు తోడుగుని కాపాడుతున్నాడు. సొంత అన్నే తను చంపాలనో లేకపోతే తనకు విరోధంగా వస్తున్నప్పటికీ అక్కడ దేవుడు తోడుగా ఉండి ఏశావు యొక్క హృదయాన్ని మార్చేసి కౌగిలించుకునేటట్టు చేశాడు. అంటే దేవుడు అక్కడ తోడుగుండి కాపాడుతూ వచ్చాడు. నిజంగా దేవుడు యాకోబుకి ఎన్ని విధాలు తోడుగుని కాపాడుతున్నాడు. అందుకే అంటున్నాడు యాకోబుతో, నీతో చెప్పినది నెరవేర్చు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. ఎందుకు ఈ మాట్లాడి ప్రియులారా, ఈ ఉదయకాలం పడకల మించి లేకుందని ప్రభు యొక్క కృపావర్తనం వెంటనే మనం ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు తన కలువరి శిలువ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే యేసు ప్రభు వారిని బట్టి నీతో చెప్పినది దేవుడు నెరవేర్చే వరకు నిన్ను విడవడు. కాబట్టి నీవు యాకోబులాగా ఉండొచ్చు. బహుశా నువ్వు ఎట్లాంటి స్థితిలో ఉండా, ఏ పరిస్థితిలో ఉండా, ఈ సంవత్సరం వ్యక్తిగతమైన వాగ్దానం కానీ, ఈ సంవత్సరం సంఘ వాగ్దానం కానీ, ఈ సంవత్సరం స్థానిక సంఘ వాగ్దానం కానీ, సార్వత్రిక సంఘ వాగ్దానం కానీ, కుటుంబ వాగ్దానం కానీ, నీ వ్యాపారాల విషయాల్లో వాగ్దానాలు కానీ, నీ యొక్క ఆర్థిక అవసరాల వాగ్దానాలు కానీ, నీ యొక్క డ్రైవింగ్ వాహన విషయాల్లో వాగ్దానాలు కానీ, దేవుడు ఏం చేశాడో ఆ మాటలు, ఆ ఇచ్చిన మాట నెరవేర్చే వరకు దేవుడు నేను విడిచిపెట్టడు. కానీ మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, వాగ్దానం చేయబడింది ఉంది కానీ వాగ్దానం నెరవేర్చబడలేదు, దేవుడు నన్ను మర్చిపోయాడని మనం అనుకుంటాం. పొరపాటు, మన ఆలోచన పొరపాటు. అందుకే మనుషుల ఆలోచనలు అనేకములు యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైనది. ప్రియులారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో గుర్తుపెట్టుకో, నీతో ఏం చెప్తున్నాడో అది నెరవేర్చే వరకు నేను విడవడు. నువ్వు దారి తప్పిపోయినా, లోకంలో పడిపోయినా, శరీరాశల్లో పడిపోయినా, నేత్రాశల్లో పడిపోయినా, అసలు నువ్వు దేవునికే దూరస్తుడు అయినా దేవుడు నీతో చెప్పిన మాట నెరవేర్చే వరకు నేను విడవడు. ఇంకా దేవునికి దూరస్తుడు అయితే నిన్ను సరిచేసి దేవుడు నీతో చెప్పి నెరవేరుస్తాడు. ఒకవేళ నువ్వు దేవుడికి సమీపస్తుడు ఉంటే నిన్ను సరిచేయడానికి అవసరం లేదు కాబట్టి నువ్వు దేవునికి సమీపస్తుడు ఉన్నావు కాబట్టి త్వరగానే నీకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే ఆలస్యం అయింది దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి, కానీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అదే నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటే ఇంకా త్వరగా నెరవేర్చబడింది. దూరంగా ఉంటే దూరంగా ఉన్న వాడిని తీసుకొచ్చి సరిచేసి తన పట్ల నెరవేర్చడానికి లేట్ పడుతుంది. నువ్వు దేవుని దగ్గర ఉంటే దేవుడే నీ యొక్క విధానం, నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఇంకా తొందరగా అయిపోయింది. నువ్వు దూరంగా ఉంటే ఆలస్యమైంది, దూరంగా ఉంటే నిన్ను తీసుకురావాలా, సరిచేయాలి. సరిచేసిన తర్వాత నీకు ఇచ్చిన నీతో ఏం చెప్పాడు ఆ మాట నెరవేర్చాలి. అదే నువ్వు దగ్గరగా ఉంటే ఎమ్మటే దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. అట్లు మనం దూరంగా ఉంటే దేవుడు మనతో చెప్పిన మాట మనకు నెరవేర్చినట్టు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం కానీ, వ్యక్తిగతంగా కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందులు, అనారోగ్యాలు అన్నిట్లో, బలహీనత, ప్రతి రోగమును బట్టి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి. నీతో పాటు నీకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అంటే ఏం చేయాలి? మనం దేవునికి దూరంగా ఉండకోకుండా దగ్గరగా వచ్చి యాకోబు లాంటి జీవితం కలిగి ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నట్లు, ఏదే కాలం పడగల మించి నాటుతున్న ప్రభు యొక్క కృపావర్తన మనం అందరం కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నట్లు ప్రభు సాయించను గాక. అందరికి ప్రార్థన చేసుకుందాం. మరి అయితే అందరం కలిసి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. యాకోబుతో అంటున్నారు, నేను నీతో చెప్పలేదు నెరవేర్చే వరకు నిన్ను విడవను అన్నారు. యాకోబు యొక్క సంతానాన్ని దేవా, యాకోబుకి మొదటగా భూమిని ఇస్తున్నారు, యాకోబు సంతానానికి ఇస్తున్నారు, యాకోబు సంతానాన్ని వ్యాపింపజేస్తున్నారు ప్రభా. యాకోబు సంతానాన్ని ప్రభా మరి మీరు ఎంతగానో ప్రభా మరి ఆశీర్వదిస్తున్న దేవుడు ప్రభా. అంత మాత్రం కాదండి, యాకోబు యొక్క సంతానం మరి ప్రభా కుడివైపు ఎడమవైపున వ్యాపింపజేస్తున్నాం. యాకోబు యొక్క సంతానాన్ని తండ్రి మీరు ఎంతగానో తండ్రి మరి ప్రతి విధంగా ఆశీర్వదిస్తున్నాం. యాకోబు యొక్క సంతానమును ప్రభా కాపాడుతున్నాం, యాకోబును కూడా కాపాడుతున్నాం, ప్రతి స్థలంలో తోడుగుండి కాపాడుతున్నాం. అట్లా మాకు కూడా మీరు తోడుగుండి కాపాడి మాకు కూడా ఆశీర్వాదాలు దేవుని ఇచ్చి ప్రతి స్థలంలో కూడా మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందమని, మేము ఏదైతే మీకు దూరంగా ఉన్నామో క్షమించి మీరు మాతో ఇచ్చిన మాటను మీరు నెరవేర్చేటట్టు మీరు నెరవేర్చే జీవితాన్ని మేము జీవించినట్టు సాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు. ప్రైజ్ ది లార్డ్.